హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశాంతి ప్రసాద్. ఈరోజు రెసిపీ వచ్చేసి మష్రూమ్ బిర్యానీ. సింపుల్గా ఈజీగా ఎలా కుక్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందుగా మష్రూమ్స్ తీసుకుని శుభ్రంగా వాటర్ కానీ సాల్ట్ కానీ వేసి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోండి. మీకు చిన్న సైజ్ దొరికితే కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నాకు పెద్ద సైజ్ దొరికినాయి కాబట్టి నేను ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. స్లైసెస్ కింద కట్ చేసుకోండి, పీసెస్ కింద కాకుండా ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది. బిర్యానీలో తినేటప్పుడు చిన్న సైజ్ కూడా దొరుకుతాయండి. అవి అయితే నార్మల్గా వేసేసుకోవచ్చు కట్ చేసుకోకుండా. నేను వెతికాను కానీ నాకు చిన్న సైజ్ దొరకలేదు. ఇంకా ఫైనల్గా ఇవే తీసుకొచ్చి చేసేసాను. ఈ విధంగా మొత్తం అన్నీ ముక్కల కింద కట్ చేసుకోండి. చూడండి, ఫైనల్గా మొత్తం అన్నీ ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. దాని తర్వాత ఆనియన్స్, ఒక పెద్ద సైజ్ ఆనియన్ అండ్ 5 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. మీకు ఇంకా పచ్చిమిరపకాయలు కావాలంటే ఇంకా ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు, మీ టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోండి. ఇప్పుడు బిర్యానీ హోల్ మసాలా తీసుకోండి. జాపత్రి, జాజికాయ, పెద్ద లవంగాలు, యాలకులు, మిరియాలు, దాల్చిన చెక్క అండ్ బిర్యానీ ఆకులు తీసుకుని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం మెజర్మెంట్కి తగ్గట్టుగా ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నాను. చూడండి, నేను ఈ కప్పు రైస్ తీసుకున్నాను. తర్వాత మనం బాయిల్ చేసుకునేటప్పుడు ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. సో నేను రైస్ని వెజిటేబుల్ అన్నీ కట్ చేసిన తర్వాతే సోక్ చేసుకున్నాను. జస్ట్ 10 మినిట్స్ సోక్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా సోక్ చేసుకుని పక్కన ఉంచుకుని మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి హోల్ మసాలా ఉంది కదా, బిర్యానీ మసాలా, ఇవన్నీ మనం జస్ట్ కచ్చాపచ్చాగా మిక్సీ పట్టించుకుంటే బాగుంటుందండి. ఇలా రెగ్యులర్గా వేసుకుంటాం కదా, మనం ఇట్లా వేసుకుంటే ఇంకొంచెం మసాలా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది మనకి. బిర్యానీ మసాలా చిన్న దంచుకునే రోకలు ఉంటే దానిలో దంచుకోండి, లేదు అంటే మిక్సీలో ఈ విధంగా మిక్సీ పట్టించేసుకుంటే సరిపోతుంది. ఇవి అండి ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసేద్దాం. దానికోసం జీడిపప్పు కూడా నేను తీసుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు ప్రిపరేషన్ గిన్నె పెట్టేసుకుని దానిలో ఆయిల్ అయితే ఆయిల్, లేదంటే గీ వేసుకోండి, లేదా బటర్ అయినా పర్వాలేదు. నేనైతే బటర్ వేసాను అండ్ కొంచెం ఆయిల్ కూడా వేసాను. చూడండి, బటర్ అంతా మెల్ట్ అయిపోయింది. సో ముందుగా ఇప్పుడు మనం ఆనియన్స్, చిల్లీస్ వేయించేసుకుందామండి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం జీడిపప్పు కూడా వేసి వేయించుకుంటే బాగుంటుంది. చూడండి, నేను జీడిపప్పు కూడా వేసేసి వేయిస్తున్నాను. ఒక 2 మినిట్స్ వేయించుకుంటే జీడిపప్పు కూడా వేగిపోతుందండి.
చూడండి జీడిపప్పు కూడా వేగింది. ఇప్పుడు మనం హోల్ మసాలా వేసేసుకుందాము దీనిలో. ఇన్ కేస్ మీరు జీడిపప్పు సపరేట్గా వేయించుకుని వేసుకున్న ప్రాబ్లం ఉండదు, ఇలా వేసేసుకున్న పర్వాలేదు. చూడండి నేను మసాలా కూడా వేసేసుకుని మంచిగా వేయించుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి. నిజంగా చాలా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. నిజంగా ట్రై చేసినప్పుడు ష్యూర్గా తెలుస్తుంది ఈ వాసన. మనం కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు అది ఎక్కువ కారం పసుపు కొనడానికి వెళ్తాం కదండి హోల్సేల్ షాప్కి, అక్కడ వచ్చే స్మెల్ ఎంత బాగుంటుందో ఇక్కడ కూడా అలానే వస్తుంది హోల్ మసాలా వేసినప్పుడు. సో ఈ విధంగా వేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి మసాలా కూడా అంతా వేగిపోయింది. ఇప్పుడు మనం మష్రూమ్స్ యాడ్ చేసేసుకుందాము. ఇవిగోండి నేను మష్రూమ్స్ కూడా యాడ్ చేసేసాను. మష్రూమ్స్ మినిమం 5 or 7 minutes కుక్ అవుతాయండి. సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే దానిలో వాటర్ అంతా బయటకు వచ్చేసి మంచిగా కుక్ అవుతుంది. సో సాఫ్ట్గా కుక్ అవుతుందండి. ఆ విధంగా సిమ్లో పెట్టుకొని 6 minutes కుక్ చేసుకోండి. మసాలా అంతా మష్రూమ్స్కి పట్టి బాగుంటుందండి చాలా. మొత్తం ఈ విధంగా కలిగి పెట్టుకొని ఖచ్చితంగా 7 minutes సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. వాటర్ అంతా పోయి బాగా అవుతుంది. సో ఈ విధంగా కుక్ చేసేసుకోండి. చూడండి నేను ఒక 3 minutesకి తీసాను. ఆల్మోస్ట్ సగం కుక్ అయిందండి. ఇంకొక 4 minutes ఉంచితే సరిపోతుంది కుక్ చేసుకోవడానికి. ఈ విధంగా గరిటతో మరలా కలిగి పెట్టుకోండి. చూడండి మష్రూమ్స్లో వాటర్ అంతా ఎలా ఉందో, ఈ వాటర్ అంతా కూడా మొత్తం అంతా ఆవిరి కాదు, వాటర్ అంతా పోయేటట్టుగా కుక్ చేసుకోండి. చూడండి నేను సగం కుక్ అయినప్పుడు తీసాను. ఇది చూడండి ఇప్పుడు ఫుల్ వాటర్ అంతా వచ్చేసింది మష్రూమ్ నుంచి. ఈ వాటర్ అంతా కూడా ఉడికిపోయేటట్టుగా ఉడికించుకోండి. చూడండి ఫైనల్గా ఇలా ఉంది. మష్రూమ్స్ అన్నీ కుక్ అయిపోయినాయి సాఫ్ట్గా. ఈ స్టేజ్లో కావాలంటే మీరు తిని కూడా చూడొచ్చు, మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ముందుగా సోక్ చేసుకుని పెట్టుకున్నాం కదండి, క్లీన్ చేసుకుని ఆ రైస్ వేసేసుకుందాము. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాసు లేదా కప్పు లేదా మగ్గు ఎట్లా దేంతో తీసుకుంటామో దానితో టూ glasses ఆఫ్ వాటర్ వేసుకోవాలండి. ఏదైనా సరే రైస్ 1 cup తీసుకుంటే 2 cups ఆఫ్ వాటర్ వేసుకుంటే రైస్ అనేవి ఈవెన్గా కుక్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా మొత్తం అంతా మష్రూమ్స్ రైస్ మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోండి. ఎక్కువ అంటే హెవీగా కలుపుకుండా జస్ట్ లైట్గా కలుపుకోండి. ఎందుకంటే మరలా రైస్ కట్ అయిపోవడం జరుగుతుంది కదా. బియ్యము
మధ్యలో విరిగిపోకుండా ఉండడం కోసం స్లోగా కలుపుకోండి. చూడండి, అది వచ్చేసి నేను రైస్ తీసుకున్న గ్లాసు, ఆ గ్లాస్తో నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసానండి. మొత్తం కలిసిన తర్వాత ఇలా కలుపుకొని పెట్టేసుకుని ఈ వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు మనం కావాలంటే టేస్ట్ చూసుకుని ఉప్పు కూడా వేసుకోవచ్చండి. చూడండి, నేను వాటర్ వేసిన తర్వాత ఒక జస్ట్ 30 సెకండ్స్కి కలిపాను. మనం వాటర్ వేసిన వెంటనే కలిపేసామనుకోండి బియ్యం విరిగిపోతాయి. అలా కాకుండా జస్ట్ 1 మినిట్ ఆర్ 30 సెకండ్స్ తర్వాత కలుపుకోండి. చూడండి, నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేశాను. మరలా ఒకసారి ఇట్లా కలిపేసుకోండి. మధ్యలో ఇట్లా మధ్యలో కలపకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రౌండ్గా కలుపుకొని మధ్యలో ఇలా అంటే సరిపోతుంది. సో ఇది వచ్చేసి లెమన్ జ్యూస్ అండి. మీరు ఒక చిన్న సైజ్ లెమన్ తీసుకుని ఆ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కలుపుకోండి. ఈ లెమన్ వేయడం వల్ల ఏమవుతుందంటే మష్రూమ్స్లో ఉన్న స్మెల్ అంతా కూడా రైస్కి పడుతుందండి. మనం తినేటప్పుడు నార్మల్గా కర్రీ చేసుకున్నప్పుడు మష్రూమ్స్ ఏమవుతాయంటే జిగురుగా అనిపిస్తుంటాయి. సో ఆ విధంగా అట్లాంటిది లేకుండా స్టిఫ్గా అవడం కోసం లెమన్ జ్యూస్ వేసుకున్నానండి నేనైతే. సో చూడండి, ఫైనల్గా మష్రూమ్ బిర్యానీ అయితే కుక్ అయిపోయింది. చూసారా, ఈ విధంగా చాలా ఈజీగా చేసుకోవచ్చండి మష్రూమ్ బిర్యానీ. సో ఈ విధంగా చేసుకొని హ్యాపీగా తినచ్చు. అంతే, మష్రూమ్ బిర్యానీ డన్. చూడండి, రైస్ కూడా ఎలా కుక్ అయిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.